ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో చూసేందుకు జనాలు ఎగబడటం ఒక ఎత్తు అయితే చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ చూసేందుకు జనం పోటెత్తారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఒక మహిళ మరణానికి కారణమైతే ఒక బాలుడి పరిస్థితి సీరియస్ గా ఉంది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకుంది. తొక్కిసలాట తీవ్ర విషాదానికి కారణమైంది. ఈ విషాద ఉదంతం నేపథ్యంలో థియేటర్ల వద్ద దాదాపు 200 మందికి పైగా పోలీసులని మోహరించారు. అల్లు అర్జున్ మీద అభిమానంతో ప్రీమియర్ షోకు రేవతి కుటుంబం సినిమా చూసేందుకు దిల్సుఖ్ నగర్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది. కుటుంబం మొత్తంతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన రేవతి, ఆమె కుమారుడు ఇద్దరు తొక్కిసలాటతో తీవ్రంగా గాయపడ్డారు. కాసేపట్లో సినిమా చూసేందుకు కాస్త ముందు జరిగిన ఈ పరిణామం తీవ్ర విషాదాన్ని నింపింది. అనుకోని పరిస్థితిలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మూవీ మీద నెలకొన్న క్రేజ్ నేపథ్యంలో పోలీసులు మరింత భారీగా మోహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదంటున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప 2 ప్రీమియర్ షోలు బుధవారం రాత్రి 9:30 నుండి స్క్రీన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు వచ్చాడు బన్నీ. పుష్ప 2 ప్రీమియర్ షోకి వచ్చారు. హైదరాబాద్ మహానగరంలో ఎన్ని థియేటర్లు ఉన్నా క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న కొన్ని థియేటర్లు ఎంత స్పెషల్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు తగ్గట్లే సంధ్య 70mm థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసేందుకు చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ స్వయంగా విచ్చేశారు. ఈ సినిమా ప్రీమియర్ షోను వీక్షించేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేసుకున్నారు. భారీగా వచ్చిన అభిమానులు మరోవైపు అల్లు అర్జున్ చూడాలన్న ఆతృత వెరసి తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో అక్కడ పరిస్థితిని అదుపు చేయటం సవాలుగా మారింది. పోలీసులు కంట్రోల్ చేస్తున్నా అల్లు అర్జున్ అభిమానులు తమ హీరో కోసం పెద్ద ఎత్తున రావటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో తొక్కిసలాట దిల్సుఖ్ నగర్ కు చెందిన ఒక మహిళ ప్రాణాన్ని తీసింది. మరో బాలుడి పరిస్థితి విషమంగా మారింది. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన 39 ఏండ్ల రేవతిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాల్ని విడిచింది. మరోవైపు తీవ్ర అస్వస్థకు గురైన ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ కు పోలీసులు సిపిఆర్ చేసి బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. అభిమానుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.